మధుర మీనాక్షి ఆలయం. ఆసక్తికరమైన నిజాలు. మధురైని పాలించిన మలయధ్వజ పాండ్య రాజపుత్ర కామేష్టి యజ్ఞం చేయగా అగ్నిగుండం నుండి 3 ఏళ్ల చిన్నారిగా మీనాక్షి అమ్మవారు ఉద్భవించారు. ఆమె సాక్షాత్తు పార్వతీదేవి అవతారం. మీన అంటే చేప, అక్షి అంటే కన్ను. చేప తన పిల్లలను కేవలం తన చూపులతోనే ఎలా రక్షిస్తుందో అమ్మవారు కూడా తన భక్తులను తన కరుణా వీక్షణాలతో అలా కాపాడుతుందని అర్థం. 3. 1000 కాళ్ల మండపం. అటు ఈ ఆలయంలో ఉన్న 1000 కాళ్ల మండపం ఒక అద్భుతం. ఇక్కడ 985 స్తంభాలుంటాయి. కానీ ఏ మూల నుండి చూసినా అవి స్ట్రెయిట్ లైన్లో కనిపిస్తాయి. ఇందులో ఉన్న సంగీత స్తంభాలను మెల్లగా తడితే సప్త స్వరాలు వినిపిస్తాయి. 4. 14 గోపురాలు, లక్షల బొమ్మలు. ఈ ఆలయ ప్రాంగణంలో మొత్తం 14 గోపురాలున్నాయి. ప్రతి గోపురం పైన వేల సంఖ్యలో దేవతామూర్తుల విగ్రహాలు రంగురంగుల్లో కనిపిస్తాయి. మొత్తం ఆలయంలో దాదాపు 33,000 శిల్పాలున్నాయి. 5. పొట్రామరై కులం, బంగారు తామర కోనేరు. ఆలయంలోని ఈ కోనేరు చాలా పవిత్రమైనది. పూర్వం తమిళ కవులు తాము రాసిన గ్రంథాలను ఈ కోనేరులో వేసేవారట. ఆ రచనలో నిజమైన ప్రతిభ ఉంటే అది నీటిపై తేలేదని, లేదంటే మునిగిపోయేదని ఒక నమ్మకం.